హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. దేశంలో రాజకీయ పరిస్థితులు నిన్నటి బడ్జెట్ కేటాయింపుల తర్వాత అగ్గిరాజుకున్నాయనే చెప్పాలి. ప్రస్తుతం దేశంలో బీజేపీయేతర పార్టీలన్నీ మోదీ ప్రభుత్వం మీద బాగా కోపంగా ఉన్నాయి. బడ్జెట్ కేటాయింపులో ఇండియా కూటమికి చెందిన రాష్ట్రాలపై పక్షపాతం ఎందుకు కారణం. అయితే ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల ఆందోళనతో ఇవాళ దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులకు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండియా కూటమి నిరసనలకు పిలుపునిచ్చింది. కేంద్ర బడ్జెట్ లో కేవలం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు మాత్రమే నిధులు కేటాయించి మిగిలిన రాష్ట్రాలకు మొండి చేయి చూపారని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం సమర్పించిన బడ్జెట్ లో బీజేపీ ఏతర రాష్ట్రాలను పూర్తిగా విస్మరించి ఏకపక్షంగా రూపొందించారని, మోడీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ పార్లమెంట్ లో ఆందోళన చేస్తామని ఇండియా కూటమి పిలుపునిచ్చింది. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి ఇవాళ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు క్షీణించాయని, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని వెంటనే రాష్ట్రపతి జోక్యం చేసుకుని ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ ఆయన ధర్నాకు దిగనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పర్యవేక్షించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ప్రధాని మోదీ రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఏపీలో జరిగిన దాడుల ఫోటోలు, వీడియోలను ప్రదర్శించనున్నారు. కాగా ఇటీవల పల్నాడు జిల్లాలోని వినుగొండలో దారుణ హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ హత్యకు నిరసనగా ఢిల్లీలో ఆందోళన చేపడతామని జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ అంటే బుధవారం జగన్ రాజధానిలో ఆందోళన చేపట్టనున్నారు. ఏకంగా ఏపీ మాజీ సీఎం జగన్ ఢిల్లీలో ధర్నాకు దిగుతుండటంతో పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది విషయం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ ధర్నాకు దిగుతుండటంతో పోలీసులు పర్మిషన్ ఇస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. తెలంగాణకు చెందిన 8 మంది కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో నిరసనకు దిగాలని నిర్ణయించుకున్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని, నిధుల కేటాయింపులో రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపించినందుకు నిరసనగా ఆందోళన చేపట్టనున్నారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ వివక్ష చూపిస్తున్నారని, రాష్ట్రం అభివృద్ధి చెందకుండా కక్ష కట్టారనే అభిప్రాయంతో పార్లమెంటు వేదికగానే నిరసన వ్యక్తం చేయనున్నారు. ఏపీ విభజన హామీలను తుంగలో తొక్కి కేవలం ఏపీకి మాత్రమే నిధులు కేటాయించి తెలంగాణ నిధులు కేటాయించకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న అధికార పార్టీ ఎంపీలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ప్రతిపక్షాల వరుస ఆందోళన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో ఇవాళ ఢిల్లీలో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మరింత మంది తెలంగాణ ప్రజలు తెలంగాణకి సంబంధించిన బీజేపీ ఎంపీల మీద కూడా ఒక రకమైన ఒత్తిడిని తెచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. నిజంగా సిగ్గు శరం ఉంటే తెలంగాణకి సంబంధించిన బీజేపీ ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలి. కేంద్రం చూపించిన మొండి చేయికి గాను వీళ్ళు వెంటనే బాధ్యత తీసుకుని రాజీనామా చేయాలి. లేదంటే కేంద్రాన్ని వీళ్ళందరూ కూడా ప్రశ్నించాలి అని చెప్పేసి తెలంగాణ ప్రజలు కూడా ఈ నేపథ్యంలో ఎంపీలను కోరుతా ఉన్నారు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుంది, అసలు బీజేపీ ఎంపీలు తెలంగాణకి సంబంధించిన వాళ్ళు ఏమైనా స్పందిస్తారా, లేకపోతే మోదీ హుకుం జారీ చేసినట్టుగానే నడుచుకుంటారా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు మనం అంతా చూసాం, మన తెలంగాణకి సంబంధించిన బీజేపీ నేతలు అటు అమిత్ షాకి కానీ ఇటు మోదీకి కానీ అడుగులకు మడుగులు ఎత్తడం, చెప్పుల్ని మోయటం, కాళ్ళు మొక్కడం లాంటి పనులన్నీ మనం చూసాం. మరి మీరంతా ఇంత లొంగిపోయి ఇంత దిగజారుడుతనం చూపించి ఇదంతా ప్రదర్శించి తెలంగాణను వాళ్ళందరి దృష్టిలో సర్కస్ లాగానే చేశారు. కానీ మరి మీరు ఇంత వినయ విధేయతలు చూపించుకుని తెలంగాణకు ఏం తెచ్చారు, బడ్జెట్ లో పెద్ద గుండు సున్నా తప్పిస్తే అని అందరూ కూడా తెలంగాణకు సంబంధించిన బీజేపీ ఎంపీల మీద తీవ్రమైన విమర్శల్ని చూపిస్తా ఉన్నారు.